గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలకి వారధలుగా ఉండే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో ఏమాత్రం లోపం కనిపించినా ఆయన దృష్టికొచ్చిందంటే మాత్రం వారిపై చిందులు వేయడం ఆయన నైజం. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎవరైతే అధికారులు ప్రజలను చిత్రహింసలు పెట్టారో వారిపై కూడాను ప్రతిఘటించి వారు పెట్టిన కేసులను ఎదుర్కొన్న కూడాను ఈరోజు ఆ 5 ఏళ్ళు తన దండు శైలిలో తన నియోజకవర్గం ప్రజల కోసం పనిచేసినటువంటి కోన రవికుమార్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించినప్పటికి కూడా ఆ అధికారుల పనితీరు మారకపోవడం వెనక ఈరోజు తనకొచ్చిన ఫిర్యాదు మేరకు పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ వైఖరిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. సమగ్ర క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం ఈరోజు కలెక్టర్ ఆమెను ఆకస్మిక బదిలీ చేసిన విషయంలో ఆమెను మాత్రం వేధించారు. ఈ బదిలీ వెనుక కోన రవికుమార్ హస్తం ఉందని ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయంపై వాస్తవాలు ఏంటన్న విషయం ప్రస్తుతం మనం కోన రవికుమార్తో మాట్లాడతాం. చూస్తే కనుక గత 5 ఏళ్ళు కూడా అదే ఉద్యోగస్తులు, వాళ్ళతో కూడా ఇటువంటి విభేదాలే. ఈరోజు అధికారులు ఉన్నారు, మళ్ళీ ఒక కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ ఆవిడ ఆరోపణలకి కోన రవికుమార్ బలవలసినటువంటి ఏ చిన్న క్లూ మిస్ అయ్యారు? ముందు ఆర్టీవీ వారికి అలానే ప్రేక్షకులకి నమస్కారం. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 33 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా నేను పనిచేశాను. మండలాధ్యక్షుడు అంటే దానికి ఒక ఆఫీసు, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక సెటప్ అంతా ఉంటుంది. ఉద్యోగులందరూ కూడా పరిపాలన మీద పూర్తి అవగాహన కల్పించుకున్న వాటి వ్యక్తిని. ఉద్యోగస్తులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజలకు జవాబుదారీ. నా పాలసీ ఒకటే, నేనైనా సరే ప్రజలకి అనుకువగా మెలకువగా నేను పనిచేయాలి. ప్రజలకి ప్రజాప్రతినిధిగా నేను అన్యాయం చేసేటటువంటి హక్కు నాకు లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలి. వాళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిబంధనల్ని అనుసరించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారాలని దుర్వినియోగం చేయకూడదు. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, మొదటి బాధ్యత, నేను ఐ షుడ్ ఆన్సర్ టు ది పీపుల్. ఎక్కడ కేజీబీపీలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఎలా ఆ సమస్య మీ దగ్గరికి వచ్చి, ఆ సమస్య వచ్చిన తర్వాత ఎక్కడి నుండి మొదలుపెట్టారు ఈరోజు ఇంత ఆరోపణలు ఎదుర్కోవడం? అసలు కేజీబీవీ ప్రిన్సిపాల్ గారు సౌమ్య ఆ అమ్మాయి నా మీద మహిళా సమాజం సిగ్గుపడేటటువంటి విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా నా పైన ఆరోపణలు చేశారు. అంటే ఆమె వాడిన పదజాలం, ఆ భాష అర్థం తెలియక మాట్లాడిందా, లేదు బరిదగించి మాట్లాడిందా, అది ఆమె విజ్ఞత. ఆమె మాట్లాడిన మాటల్లో నేను శారీరకంగా హింస పెట్టానని మాట్లాడారు. మీరు చెప్పండి, శారీరక హింస అంటే ఏంటి? 2 వ్యక్తులు కనీసం కలవాలి. కలిసిన తర్వాత కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఇవన్నీ తర్వాత సెకండరీ. అసలు 2 కలయిక అనేది జరగాలి కదా. ఎప్పుడు నేను కలిశాను వారిని, ఎక్కడ కలిశాను వారిని, ఏ రూపంలో కలిశానో చెప్పమనండి, ఆధారాలు ఏమంటే చూపించమనండి. అది నిరాధారమైన ఆరోపణ. ఇకపోతే రెండవది, మానసికంగా నన్ను వేధించారు. అసలు ఏ రోజు ఎప్పుడు నేను ఆమెతో మాట్లాడాను? ఆమెతో ఏ రోజు నేను మాట్లాడలేదే, ఒంటరిగా ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదే. నేను ఎప్పుడు ఆమెకి అసలు ఫోన్ కూడా చేయలేదే. అడ్మిషన్స్కి సంబంధించి ఆమెకి అసలు నేను ఫోన్ కూడా చేయలేదే, ఏ రోజు చేయలేదే. నేను చేశానంటే కాల్ రికార్డ్స్ ఉంటాయి కదా, చూపించమనండి. కానీ జూమ్ కాల్ విషయంలో 3 కేజీబీవీలకు సంబంధించి ప్రిన్సిపల్ పరిగణనలు తీసుకొని రివ్యూ నిర్వహణలో భాగంగా ఆమెను కూడా లైన్లో తీసుకున్నారు. ఆ 2 ప్రిన్సిపల్స్ కూడా మాట్లాడతాం. అదొక ఎవిడెన్స్తో పాటు కార్యాలయానికి వచ్చి రికార్డులు తేకపోవడంతో పాటు మీరు ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మదన పడుతూ తమ్ముడు ఫోన్ చేసినటువంటి ఒక వాయిస్ రికార్డు కూడా. నేను ఈ 2 సంఘటనలకి మీకు చెప్పాలి. ఒక ఎమ్మెల్యేగా ఇది నా హక్కు, నా అధికారం, నా విధులు, నా బాధ్యత. అధికారం, హక్కు, విధులు, బాధ్యత, ఈ 4 ఉన్నాయి. నాకున్నటువంటి అధికార పరిధిలో ప్రభుత్వ
కార్యక్రమాలని అమలు చేసేటటువంటి ప్రక్రియలో డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ చేసే అధికారం నాకు ఉంది. అయితే రివ్యూలు మనకి ఈరోజు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రతిసారి వాళ్ళందరినీ ఎక్కడికో సమావేశ మందిరానికి రమ్మని చెప్పడం ఇది చెప్పడం వాళ్ళకు కూడా వెయ్యి ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. అటువంటి సందర్భంలో నేను ఆ రోజు అనేక విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్తో కూడా మాట్లాడాను. నేను ఆ రోజు నేను ఉపాధ్యాయ ఎలిమెంటరీ స్కూల్, హై స్కూలు, అలాగే ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఎక్కువ సంఖ్య కాబట్టి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. తర్వాత మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను. అవి రెండే ఉన్నాయి కాబట్టి నేను నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. అలానే జ్యోతిరావు పూలే స్కూల్స్తో ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను. అది కూడా వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడాను. ఎందుకనంటే అవి కూడా రెండే ఉన్నాయి కాబట్టి. అలాగే కేజీబీవీలు కూడా నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాను. ఇది వీడియో కాల్ వేరు, వీడియో కాన్ఫరెన్స్ వేరు. వీడియో కాల్కి వీడియో కాన్ఫరెన్స్కి తేడా తెలియనటువంటి ఎర్రి అంగలపలో ఈ తోక లీడర్లు అనుకునే వాళ్ళు బ్లూ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ అని. ఈ బ్లూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళేదో బ్లూ ఫిల్మ్ చేసినట్టుగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చేస్తారని వాళ్ళు అపోహపడితే అది వాళ్ళకున్న నైజం అది. కానీ తెలుగుదేశం పార్టీ ఇది పచ్చ రక్తంతో తయారైనటువంటి పార్టీ. ఇది నా ఒంట్లో అదే ఉంది. నేను ఎప్పుడు కూడా మహిళలంటే ఎంతో గౌరవిస్తా, అభిమానిస్తా, నా కుటుంబ సభ్యులుగా భావిస్తా. ఆమె వాయిస్ రికార్డు మీరు వినే ఉంటారు. ఎవరో తల్లిదండ్రులు వెళ్ళి వారికి సీట్ అడిగితే సరే అవి ఏ కారణాల వల్ల ఇవ్వలేదు అనేది కూడా నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఆమెతో మాట్లాడలేదు. కానీ ఒక స్కూలు పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్కి ఒక ఆడియో మెసేజ్ పంపించారు. అందులో ఏమైనా ఉంది, మీరు పలానా వాళ్ళని ఏదో ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళకి చెప్పండి, ఆ స్కూల్కో ఈ స్కూల్కో నేను చెప్పాను, వాడికి వెళ్ళి జాయిన్ అవ్వమనండి, వాళ్ళు ఏదో ఇస్తారు, ఈసారి కానీ మళ్ళీ వాళ్ళ గురించి చెబితే మీకు బాగోదు, సత్యారావు గారికి బాగోదు, ఎమ్మెల్యే గారికి కూడా బాగోదు, నేను ఏదో చేసుకుంటా అని వార్నింగ్ ఇచ్చారు ఆమె. వాట్ వై ఐఎమ్ కనెక్టెడ్? అసలు ఏ సంఘటన మీద, నేను మాట్లాడినటువంటి అంశం మీద, నాకు తెలియనటువంటి అంశం మీద ఎవరికో ఆడియో మెసేజ్ పెట్టి అందులో ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇవ్వడం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చే అర్హత ఉందా, అధికారం ఉందా? ఇవ్వచ్చునా? వాళ్ళ సీసీఆర్ నిబంధనలు ఏమిటి? వీఆర్ ది గవర్నమెంట్, మేము ప్రభుత్వంలో భాగం. మరి ఈరోజు అంతేకాకుండా నేను ఓవరాల్గా అడ్మిషన్స్ మీద ఆమె మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి. నాకు ఫిర్యాదులు వచ్చేటప్పుడు నేను 3 ప్రిన్సిపాల్స్ని పిలిచాను, వాళ్ళ జిల్లాధికారి ఏపీసీని కూడా పిలిచాను. ఇదే కార్యాలయంలో ఇక్కడే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే ఇది ఒక దేవాలయం. ఇక్కడ మేము రివ్యూ చేసేటప్పుడు ఇక్కడ తక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి ఇక్కడ నా ఆఫీసులో మాట్లాడాను. వాళ్ళ పై స్థాయి అధికారి ఉన్నాడు, ఏపీసీ ఉన్నారు, 2 తోటి ప్రిన్సిపాల్స్ ఉన్నారు. రివ్యూకు పిలిచేటప్పుడు ఈమె ఏదైతే క్లియర్గా ఏ సబ్జెక్టు మీద మాట్లాడతాం, మీరు ఏ రికార్డ్స్ తీసుకురావాలని కూడా మెసేజ్ పెట్టాం. అవి మిగిలిన 2 ప్రిన్సిపల్స్ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆన్లైన్ లిస్టు జాబితాలు తీసుకొచ్చారు, అందులో ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వని దగ్గర ఆఫ్లైన్లో మేము ఏవేవి ఇచ్చాము, ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ కాలేదు, ఆ వివరాలన్నీ ఇచ్చారే. ఈమె ఒక్క కాగితం కూడా పట్టుకొని రాలా. ఏమ్మా మీరు రివ్యూకి వచ్చారు కదా, వితౌట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎట్లాగానే అడిగాను. ఎస్ ఎమ్మెల్యేకి ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఇట్ ఈస్ మై రైట్, నో వన్ కెన్ క్వశ్చన్ ఇట్ మై ప్రివిలేజెస్ అండ్ మై రైట్స్. దానికి ఆమె మీరు నన్ను అడుగుతారేంటి అని మాట్లాడారు. అదేంటి అలా మాట్లాడుతున్నారు మీరు, కరెక్ట్ కాదు ఇది. జనరల్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, నా వాయిస్కే బేస్ ఎక్కువ, బట్ నా వాయిస్ కన్నా డబల్ ది వాయిస్ పిచ్ పెంచి మీరు నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతున్నారు వాళ్ళందరి ముందు ఏంటి, ఎవరు వాళ్ళేం పేరెంట్స్ కారే, లేకపోతే బయట వాళ్ళు కారే. నేను రివ్యూకి పిలిచా, నీ తోటి ప్రిన్సిపల్స్ వాళ్ళు తీసుకురాలేదు సరికదా, బిగ్గరగా అరుస్తూ బిగ్గరగా అప్పుడే వెంటనే ఆమెకి మహానటి సావిత్రి ఆవరించింది. పెద్దగా బిగ్గరగా ఏడవడం, ఏడ్చుకొని నేను మా తమ్ముడికి పిలుస్తాను, మా తమ్ముడు వచ్చి మీతో మాట్లాడతాడు, మా తమ్ముడు మీ సంగతి చెప్తాడని చెప్పి నన్ను బెదిరిస్తే
నేను అడుగుతా ఉన్నాను, ఈ వైసీపీలో నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణదాసుకు కానీ మేరుగు నాగార్జున కానీ ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి మీరు రివ్యూ చేసేటప్పుడు నువ్వు నాకు అడగడం ఏమిటి, నీకు మా తమ్ముడిని తీసుకొచ్చి నేను ఇచ్చేస్తానని నీకు మీకు బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? ఇంకా మీకైతే మేరుగు నాగార్జున బూతులు కూడా నేను విన్నా, కానీ నేనేం మాట్లాడలేదే. అలా మాట్లాడకమ్మా, మీ తమ్ముడితో ఇక్కడ ఏం పని ఉంది, మీ తమ్ముడు కాదు అని చెప్పాను నేను. మీరు ఏదైనా విషయం చెప్పండి అని చెప్పాను. ఎస్, నా వాయిస్ బేసిక్వా. సో అక్కడే కలెక్టర్కి ఈ విషయాన్ని నివేదించారా, లేకపోతే శాఖ మరుసటి రోజే నేను ఏపీసీ గారికి చెప్పాను ఆమె మీద యాక్షన్ తీసుకోండి అని. నాకు అప్పటికే మా పేరెంట్స్ నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదుల మేరకు నేను కంప్లైంట్ని కలెక్టర్ గారికి ఎస్పీడీ గారికి పంపించాను. కలెక్టర్ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ గారిని, ఒక మహిళని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఆమె వెళ్ళి విచారణ చేశారు. అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పి ఆమె కొంత నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడో ప్రిన్సిపల్స్ మీద కూడా ఏవో అభియోగాలు ఉన్నాయి, అన్నిటికీ కలిపి ముగ్గురు కలిపి ట్రాన్స్ఫర్లు చేశారు. ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్. కానీ ఆమె పెట్టిన మెసేజ్లు విన్నారా? ఎవరైతే గార ప్రిన్సిపాల్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో ఆమెకి ఏమన్నారు, మీరు ఇక్కడికి రాకండి, వస్తే బాగోదు, నేను రిలీవ్ అవును, ఏపీసీ ఏమీ చేయలేడు, నేను ఎస్పీడీతో మాట్లాడాను 2 రోజులు ఆయన సీటే ఆయనకు ఉండదు. మాట్లాడారా లేదా? మీరు విన్నారు కదా ఆడియోస్. అంతేకాకుండా అదే స్కూల్లో పనిచేస్తున్నట్టు అకౌంటెంట్ ఫోన్ చేసి మీరు ఎవరికి రికార్డులు ఇవ్వకండి, ఎవరైతే ఇది చేయకండి, ఇస్తే బాగోదు, మేము కేసులు పెడతా. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, అందరికీ బ్లాక్మెయిలింగే. జిల్లా స్థాయి అధికారులకి బ్లాక్మెయిలింగే, తోటి ప్రిన్సిపాల్స్కి బ్లాక్మెయిలింగే, ఆమె దగ్గర పనిచేసే సిబ్బందికి బ్లాక్మెయిలింగే, పిల్లల తల్లిదండ్రులకి బ్లాక్మెయిలింగే, పిల్లలకి బ్లాక్మెయిలింగ్. ఒక సాధారణ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ని బదిలీ చేయించిన విషయంలో ఇంతలా అబాస్పాలు కావడానికి రవి అంటే వేసిన స్టెప్లో ఎక్కడ చిన్న తప్పిదం జరిగింది? ఎక్కడా లేదే తప్పిదం. మీకేమైనా అనిపిస్తుందా తప్పిదం అని? ఇంతలా మీ మీద అభియోగాలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు వారందరూ కూడాను 4 రోజులుగా ఎపిసోడ్లు చూసినటువంటి ఒక పరిణామాన్ని ఆమె చిత్రీకరించి, ఓవైపు తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని తో పాటు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రేరేపితురాలైంది. నేను అడుగుతా ఉన్నాను, నేను అదే ఇందాక మీకు చెప్పాను, శారీరకంగా హింసించామన్నారు, ఎప్పుడు కలిసామని నేను చెప్పాలి. నిరాధారమైన ఆరోపణలు నేను మీ మీద కూడా చేస్తా. టీవీ వాళ్ళు వచ్చారు, నాకు ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు, నన్ను మర్డర్ చేయడానికి వచ్చాడు, ఈ గొట్టంలో ఇది గొట్టం కాదు ఇది కత్తి అంట. అయిపోతుందా చెప్పండి? అయిపోద్దా? ఇది కత్తా గొట్టమా? మీరు గొట్టమే కదా, కత్తి కాదు కదా. అలాగే లెట్ హర్ ప్రూవ్ ఇట్. రవికుమార్ గారు శారీరకంగా హింసించారు, ప్రూవ్ చేయమనండి. అక్కడ ఆవిడ తాలూకా ఆరోపణలో ఆధారాలు ఏవీ లేకపోయానటువంటి స్మెల్ని గమనించిన ఆవిడ మాత్రం వెంటనే స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్య ప్రేరేపితను. ఇంకోటి కూడా చెప్పనా, మీలాంటి విలేకరే వాళ్ళు అడిగితే ఇదే అడిగారు, రవికుమార్ గారి మీద మీరు ఆరోపణలు చేశారు, శారీరకంగా హింసించారు, మానసికంగా వేధించారని. ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఆయన మీతో మాట్లాడారా? లేదండి. ప్రత్యక్షంగా కలిశారా? లేదండి. ఆమె కదా చెప్పింది. మరి ఆమె చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి నన్ను అవే ప్రశ్న నన్ను ఇస్తున్నారు. ఈరోజు ఇంకా ఆమె ఇందాక చెప్పాను, మహానటి సావిత్రిని మించిపోతుంది ఆమె నటన. ఇంతలా ఈరోజు మిమ్మల్ని డ్యామేజ్ చేసిన వారి నాన్నగారికి మీకు చాలా సాన్నిధ్య సంబంధం ఉంది. ఆయనకి కష్టం వస్తే ముందుంది రవికుమార్ గారు, ఆయన్ని మాత్రం కాపాడారట. నిజం. వాళ్ళ నాన్నగారు నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా దగ్గర మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశారు. నా భార్య ఇది చేసినప్పుడు మండలాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేశారు. అంతకుముందు బిఎల్ నాయుడు గారు, బాడాల లక్ష్మీనాయుడు గారు అని మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కాలంలో కూడా కొంత టైము పనిచేశారు ఆయన. బట్ ఆయన కాస్త ఉద్యోగ నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ సౌమ్యుడు. ఉద్యోగ నిర్వహణలో లోపాలు ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి, కానీ ఆయన సౌమ్యుడు. ఆయన ఏదో కారణాలు అప్పుడు సస్పెండ్ అయిపోయాడు. నేనే ఆయనకి రీఇన్స్టేట్మెంట్ చేయించా, నేనే ఆయనకి ఆదుకున్నా. ఆయన ఏదైనా కష్టం సుఖం ఉంటే నాతో వచ్చి మాట్లాడేవాడు, చెప్పేవాడు. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో. ఈమె మోస్ట్ యారగెంట్. ఆమె ఎంతటి యారగెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా.
ఆమె చెప్తుంది, మీరు వినే ఉంటారు, నేను మా అమ్మ నాన్న ఎంప్లాయీస్ మేము బాగా బహుగా ఉన్న కుటుంబం అని. ఎస్, దళితుల్లో అంటేనే కాస్త పేదరికం ఎక్కువ ఉంటుందని నమ్ముతాం. వీళ్ళేంటి ఇప్పుడు దళితులకి రిజర్వేషన్ కూడా ఈమెకి చెల్లదు. ఎందుకు చెల్లదంటే వీళ్ళు క్రిస్టియానిటీ మతం తీసుకున్నారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన చట్టం ప్రకారం తీర్పుల ప్రకారం ఈమె అసలు దళితులు అని చెప్పి క్లెయిమ్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఈవెన్ దో రాజ్యాంగానికి వ్యతిరేకంగా షీ ఈజ్ క్లైమింగ్ నేను దళిత. అర్థమైంది? ఇదొక నేరం. ఇంకా ఆమె మాట్లాడేటప్పుడు నేను ఒంటరి మహిళ ఇంధన మహిళ కాదు, అక్కడ ఉద్యోగి, నేను ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోమని చెప్తాను, సరి చేసుకోకపోతే పై అధికారులు ఫిర్యాదు చేస్తాను. ఇది ఒక ప్రజాప్రతినిధికి ఇది నా ధర్మం. ఇది నేను ప్రజల తరపున ఉన్నాను. ఒకరోజు నాకు ఆమె ఎంతటి అహంకారి, ఎంతటి చూస్తున్న ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ స్కూల్కి వెళ్ళి మా పాపకి అడ్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఆ పాప అంటే అఫ్కోర్స్ నేను ఎవరిని చూడలేదు, బట్ వాళ్ళు నాకు ఫోన్లో చెప్పినటువంటిది, మీ పాప నల్లగా ఉంది, చింపురు జుట్టుతో ఉంది, శివుడు ముక్కుతో ఉంది, ఇలాంటి దానికి నేను సీట్ ఇవ్వను అని చెప్పి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్లని అంత కించపరిచి తల్లిదండ్రుల ముందే కించపరిచి తల్లిదండ్రులు చెప్పింది ఆ మాట ఆమె. మరి ఈమెమంటుంది నేను దళితురాలనంటుంది. అంటే దళితురాలంటే ఈమెలాగా ఉన్నతంగా ఉన్న వాళ్ళే దళితులా? పేదరికంలో ఉన్న వాళ్ళు దళితులు కారా? ఈరోజు ఎవరైతే దళిత సంఘాలు ఆవిడకి మద్దతుగా పలుకుతున్నారో ఆ దళిత సంఘాలు చెప్పాలి నాకు, ఈ విషయానికి సమాధానం చెప్పాలి నాకు. మీరు ఏ దళితులకు కొమ్ము కాస్తారు? అణగారిపోతున్న మీ దళిత సమాజంలో అణగారుతున్న అట్టడుగునున్నటువంటి దళితులకు అండగా ఉంటారా? లేదు మీ దళిత సమాజంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు కొమ్ము కాస్తారా? ఎవరికి కొమ్ము కాస్తారు? మీరు ఆలోచించాలి. ఈరోజు దళిత సంఘాలు చూస్తే ఇంకొక అభియోగం కూడా ఉంది. ఆమె 2009లో ఒక కాలింగ్ యువకును ప్రేమించి మోసపోయాను, ఈరోజు ఒక కాలింగ్ ఎమ్మెల్యే చేతిలో కూడాను ఈరోజు అవమానపడ్డాను అని చెప్పేసి ఆరోపిస్తుంది. ఈ సామాజిక వర్గాన్ని ఆమె లీడ్ తీసుకోవడం వెనక ఆమె మదిలో పుట్టిందే ఎవరైనా కనుక ఆవిడ్ని ప్రేరేపితులు చేసి. ఇప్పుడు ఆమె చెప్పింది నేను కాళింగ సామాజిక వర్గం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఎలా పెళ్ళయింది? మీరిద్దరూ ప్రేమించుకున్నప్పుడు నీకు కులం అడ్డు రాలేదు, కాళింగ కులం నీకు అడ్డు రాలేదు, ఆ అబ్బాయికి దళిత కులం అని ఆ అబ్బాయికి అడ్డాలి. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉన్నారు, మీలో మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయారు. విడిపోయిన సందర్భంలో నువ్వేం చేసావు? నీ నైతికత ఎక్కడుంది? నువ్వు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ప్రేమించడానికి నీ అట్రాసిటీ అడ్డం కాలా? నీకు పెళ్లి చేసుకోవడానికి నీకు అడ్డం కాలా? మరి వైవాహిక జీవితాన్ని గడపడానికి అడ్డం కాలా? వైవాహిక జీవితంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయినప్పుడు ఆమె నిండు చోళాలు, ఆమె ఎవరైతే ఆ భర్త ఉన్నాడో భర్త అక్క చెల్లెలు నిండు చోళాలు, ఆమె మీద వరకట్నం కేసు నమోదు చేయించి నిండు చోళాలని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకు పెట్టినటువంటి ఘనమైన కీర్తి ఉన్నటువంటి వ్యక్తి ఈ సౌమ్య గారు. ఇవన్నీ నేను ఆరోపణలు కాదు, ఇవన్నీ రికార్డ్స్. ఆమె కంప్లైంట్స్ ఉన్నాయా? పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉన్నాయి, చెప్తాయి. ఆమె గత ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమె రణస్థల స్కూల్లో పనిచేసినప్పుడు కూడా షీ వాజ్ సస్పెండెడ్. ఉదూదు తుఫాను సమయంలో 4 రోజుల పాటు స్కూల్కి వెళ్ళకపోతే, అక్కడ పిల్లలు పస్తులు ఉండిపోతే, కరెంటు లేకపోతే ఆ రోజు కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు. మళ్ళీ రీఇన్స్టేట్ చేసి వంగరేశారు. ఆమె అంటుంది నేను ఎక్కడా సస్పెండ్ కాలేదు. సస్పెండ్ కాకపోవడం దెర్ ఇస్ అన్ ఆర్డర్స్. ఇలా చూపించాను పత్రికాముఖంగా. చూస్తే ప్రస్తుతం మాత్రం రవికుమార్కి ఒక మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి ఈ తరుణంలో కావాలనే ఇటువంటి ఒక అంశాన్ని రాజకీయం చేయడంతో పాటు సామాజిక వర్గాన్ని కూడా ఆపాదించే పరిణామాలు మాత్రం చోటు చేసుకున్నాయి. అసలు ఈ ఎపిసోడ్ వెనక ఏం జరుగుతుంది అని కనీసం ఆరా తీశారా? నేను ఆరా తీయడానికి ఇక్కడ లేను. నేను ఒక 28 రోజుల పాటు యూకే అండ్ యుఎస్లో ఉన్నాను. యూకేలో వెళ్ళింది నా చిన్న కుమార్తె గ్రాడ్యుయేషన్కి అటెండ్ అయ్యాను. పేరెంట్స్ అటెండ్ అవ్వాలని వాళ్ళు ఇస్తే అటెండ్ అయ్యాను.
యుఎస్ వెళ్ళింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ లెజిస్లేచర్స్కి. భారతదేశం నుంచి ప్రతినిధులు 134 మందిలో నేను కూడా ఒకడిని అటెండ్ అయ్యాము. మరి కుట్రలు ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయనేది వాస్తవం. ఎందుకంటే ఆమె ఈరోజు నా మీద, నా క్యారెక్టర్ మీద మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో ఏమైనా ఉంటే ఫిర్యాదులు ఇస్తారు, ప్రజాప్రతినిధి సంబంధిత అధికారులు పంపిస్తాం, వాళ్ళు ఏదో విచారం చేస్తారు, నిజమైతే నిజం అంటారు, అబద్ధమైతే అవాస్తవం అంటారు, లేదా అందులో ఏమైనా నిజాలు ఉంటే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. ఇది రొటీన్గా జరిగేటటువంటి పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నా ట్రాన్స్ఫర్కి కోన రవికుమార్ గారికి సంబంధం ఏంటి? ఆమె మానసికం, అదేదో శారీరకము, ఏవేవో వేధింపులు అని అన్నారు. అసలు నేను ఇప్పుడైనా మాట్లాడితే వేధింపులు, పోనీ కలిస్తే ఏదో చేసామన్నారు. ఈరోజు కుట్రలు జరుగుతున్నాయనడానికి జరుగుతున్నాయి. కొంతమంది కనీసం తాడు బొంగరం కూడా లేనటువంటి పనికి మాలిన వాళ్ళు వలలో, కుట్రలో ఆమె చిక్కుకున్నారు. కానీ బలయ్యేదెవరు? ఈరోజు రాజకీయాల్లో అనేకం ఉంటాయి, నేను ఇవన్నీ కూడా పట్టించుకోను. నేను నా ప్రజలతో నేను ఎలా ఉన్నాననేది నాకు ముఖ్యం. నా ప్రజలు నా యందు ఎలా ఉన్నారనేది నాకు ముఖ్యం. నేను నా ప్రజల యందు ఎలా పనిచేస్తున్నాననేది నాకు ముఖ్యం. నా ప్రజలు నాకు అండగా ఉన్నంత వరకు, ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఎక్కడ నన్ను ఏమీ చేయలేరే. నేను ప్రజల కోసం పోరాడుతున్నాను, ప్రజల కోసం మాట్లాడుతున్నాను, ప్రజల కోసం అవమానాలు పడుతున్నాను, నేను నా కోసం కాదు. విదేశాలకు వెళ్ళకముందు ఈ అంశం మీ దగ్గరకు వచ్చింది, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు విదేశీ పర్యటనలో ఉంటుండగా నివేదిక రావడం, ఆమెను కలెక్టర్ గారే స్వయంగా ఈరోజు ఆకస్మిక బదిలీ చేయడం, ఈ తరుణంలో మీ ఆబ్సెన్సీయే ఈ రచ్చ చేస్తే మీకు రావాల్సినటువంటి ఐడెంటిటీతో పాటు రేపు రాబోయే హానర్ కూడా దక్కకుండా పోతుందన్నట్టు ఒక వ్యూహం ఇది అనుకోవచ్చు. నేను అనేది, నేను ఎప్పుడూ కూడా ఈ జిల్లాలో ప్రజల యందు గర్వంగానే ఉన్నా. ప్రజల అభిమానం నాకు కావాలి. ప్రజాప్రతినిధికి కావాల్సింది పదవులు కాదు, ప్రజల అభిమానం. ఈ జిల్లాలో ప్రజల అభిమానానికి పదవి లేదు నాకు. కాబట్టి ఇంకెంతకన్నా ఏం కావాలి నాకు? ఏదో వస్తుంది అని మీరు అంటున్నారు, అవేంటో చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. కానీ నాకు నేనుగా ఒకటే చెప్తున్నాను, అదేదో సినిమాలో వాళ్ళు చెప్పినట్టు కాదు. నా నిజాయితీని నేను కాపాడుకున్నంత వరకు, నేను నీతిగా ఉన్నంత వరకు, నా క్యారెక్టర్ని కాపాడుకున్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో ఒక సైద్ధాంతిక సిద్ధాంతంతో పనిచేస్తున్నంత వరకు ఎవరు నన్ను ఏమీ చేయలేరు. నన్ను నీడను కూడా వాళ్ళు ఎవరు తాకలేరు. అలాగనే మీ అదృష్టాన్ని కూడా ఎవరు అడ్డుకట్టేయలేరు. భగవంతుడు వచ్చి తలుపు తట్టి నీకు ఇంటికి వస్తాను అని లక్ష్మీదేవి వస్తే ఎవరైనా వద్దంటారా? లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టి ఏమైనా నేను మీ ఇంట్లోకి వస్తాను రవికుమార్ అని అంటే నేను వద్దంటాను. అది వ్యాపార ఆర్జనలో భాగం. కానీ ప్రజాప్రతినిధిగా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించిపోయే రవి గారికి రాబోతున్నటువంటి దాన్ని వారవలేకే ఈ సౌమ్య అన్నటువంటి ఒక పాస్ అస్త్రాన్ని రవి మీద వాడాడు. ఆర్టీవీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మీదేవి అని అంటే అన్ని లక్ష్మిలు ఉన్నారు, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. కాబట్టి నేను అందుకే లక్ష్మీదేవి వస్తానంటే కాదంటానా అని చెప్పి అన్నాను. నేను అందులో అష్టలక్ష్మిలు ఉన్నారు. ఏ అష్టలక్ష్మిస్ వచ్చినా తప్పనిసరిగా నేను పూజిస్తా, గౌరవిస్తా. రేపు అదే కనుక జరిగినట్టయితే వీరందరూ పరిస్థితి ఏమవుతుంది? రవికుమార్కి ముఖం చూపించే పరిస్థితి ఉంటుంది. నేను ఎవరి మీద అభియోగాలు మోపలేను. అలాగని జరిగినటువంటి కుట్ర ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అభియోగాలుగానే ఉంచుదాం. అవి నిజమా కాదా భగవంతుడు తెలియాలి. అయితే కొంతమంది ఎవరైతే ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి తోక నాయకులు కొన్ని కుయ్యెత్తులు చేయడం, ఆమెతో మాట్లాడించడం, మీరు ఆ వైసీపీ సంబంధించిన సాక్షి మీడియా కూడా వెళ్ళి మనకి అర్ధరాత్రి పిలిచాడు కదా, అర్ధరాత్రి పిలిచాడు అని ప్రశ్న ఆయన, సమాధానం కూడా ఆయనే. అందుకే నేను కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఎవరైతే నా పైన తప్పుడు ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేసినటువంటి సౌమ్య మీద, ఆమె నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే వాటికి మద్దతు ఇచ్చి అవే నిరాధారమైన ఆరోపణలు నా మీద చేసినటువంటి వ్యక్తుల మీద నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వబోతున్నాను. అలానే ఎవరైతే నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇచ్చేసి నా వ్యక్తిగత ప్రతిష్టకి, సమాజంలో నాకున్న గౌరవాన్ని
భంగం కలిగించినటువంటి సౌమ్య గారు ఆమెకి మద్దతుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవే ఆరోపణలు మాట్లాడినటువంటి వాళ్ళు పైన తప్పనిసరిగా నేను డిఫార్మేషన్ సూట్ని ఫైల్ చేస్తాను. అలాగే మూడవది, యాజ్ ఏ శాసనసభ్యుడిగా నాకున్న హక్కులని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏదైతే చేశారో వాటి మీద కూడా నేను శాసనసభ స్పీకర్ గారి ద్వారా నేను ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయబోతున్నాను. ఎందుకంటే చట్టం ఏంటో తెలియాలి ప్రతి ఒక్కరికి. నేను చట్ట ప్రకారమే అడుగు ముందుకేస్తాను. నేను తప్పుడు పనులు చేయను, తప్పుడు ఆరోపణలు ఎవరి మీద చేయను. మీరు చెప్తున్నారు ఏదో కుట్రలు ఉంటే ఉండొచ్చు, కానీ అలాగే నేను ఎవరి మీద అభియోగాలు మాపను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను చట్ట ప్రకారం ముందుకెళ్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎమ్మెల్యేలు అనేవాళ్ళం మేము ఏదో నెలవారీ మాకు ఇచ్చేటటువంటి ఆందోళన కోసం టీఏడిఏల కోసం మేము లేం. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఓటేసి నా మీద అభిమానంతో నా మీద నమ్మకంతో గెలిపించింది ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తానని, ఈ నియోజకవర్గంలో ప్రజల అవసరాలను తీరుస్తానని, ప్రజల అవసరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తానని. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పాఠశాల కూడా ప్రజలకు సంబంధించినటువంటి పాఠశాల. అదే సౌమ్య గారిది కాదు, నాది కాదు, అది ప్రజలకు సంబంధించింది. ఈరోజు అక్కడ తప్పులు జరిగితే, అన్యాయాలు జరిగితే అక్కడ తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత వహించాలి. జరగరాని సంఘటన జరిగితే ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదా? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మీ మీడియా వారే ప్రశ్నిస్తున్నారే. మరి ఈరోజు కేవలం కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు ఇచ్చానని, ఫిర్యాదు మీద విచారణ చేసి ట్రాన్స్ఫర్ చేశారని ఒకే ఒక అక్కసుతో తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సౌమ్య గారు మానసిక పరిస్థితి ఏంటో ఆమె కూడా అర్థం చేసుకోవాలి. ఆమె విద్యుత్కి నేను విడిచిపెడుతున్నా. అలాగని చట్టం ప్రకారం నేను ముందుకెళ్తాను. చూస్తే కనుక ప్రస్తుతం 4 రోజులుగా యావత్ తెలుగువారు కూడాను కోన రవికుమార్పై ఒక కేజీబీవీ ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు చేశారన్న తప్పుడు ఆరోపణల మీద చేస్తున్న ఈ దుమారకు మాత్రం ఆయన సుస్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. అక్కడ ఆ పాఠశాలలో విద్యార్థులకు అదేవిధంగా తోటి ఉపాధ్యాయులకు జరిగినటువంటి ఆ వేతనలు మాత్రం ఆయన దృష్టికి రావడం జరిగింది. వెనువెంటనే ఈ విషయంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు ఆయన విదేశీ పర్యటనలో ఉంటుండగానే వాటిని మాత్రం నివేదిక వచ్చినంటే ఆమెను మాత్రం తన ఆకస్మిక బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై కోన రవికుమార్ కనుసైకిల్లోని ఇది జరిగింది అన్నటువంటి ఆమె ఆరోపణల వెనుక వాస్తవాలు లేవు. ఏవైనా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు తనపై చేసిన వారి పైన చట్టపరంగా, న్యాయపరంగా, అదేవిధంగా శాసనసభలో స్పీకర్ ద్వారా కూడా ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాను. ఎమ్మెల్యే విధులు విధానాలు ప్రజలకు అధికారులకు మధ్యన ఉన్నటువంటి ఆ పాలనా వ్యవస్థను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియాలంటే వారిపై మాత్రం న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. మరోవైపు చూస్తే తనకు రాబోయే ఒక మంచి రోజును మాత్రం అడ్డుకునేందుకు కావాలనే కుట్రపూరితమైనటువంటి ఒక వ్యూహం రచిస్తున్నారు. అందులో సౌమ్యను మాత్రం పావంగా వాడారు. కాకపోతే ఈరోజు వాస్తవ పరిస్థితి లేదో ప్రజలకు తెలిసిన తర్వాత మాత్రం ఈరోజు వారందరూ కూడాను ఆమెకు అండగా నిలుస్తున్నామని చెప్పి ఆమె ఫోబియాలో పడి ఈరోజు ఆమె ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం వెనక మాత్రం ఏదో కుట్ర జరుగుతుంది. ఈ విషయంపై మాత్రం ఆ కుట్రను ఆరా తీసేందుకు మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తనపై ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా శిక్షించేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకబడబోని కుమార్ స్పష్టం చేద్దాం. మరి ఈ విషయాల్లో సౌమ్య ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుందా, లేకపోతే దళిత సంఘాలతో పాటు కాలింగ్ సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టినటువంటి ఈ పరిణామాలు ఆమెకు అండగా ఉన్నవారు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్న విషయం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.